నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్కులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మందరావు గారు. నమస్తే సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. సంతోషం సార్. సార్ మనమైతే గత వీడియోలో వచ్చేసి నక్షత్రాలు, రాసుల గురించి అయితే చాలా క్లియర్‌గా చెప్తూ వస్తున్నాము. దశల గురించి కూడా. ఈ వీడియోలో వచ్చేసి సార్ ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మా టైం బాలేదు, మాకు వివాహం అవ్వట్లేదు, లేతే సంతానం కలగట్లేదు, లేతే మేమున్న పొజిషన్ ఎప్పుడూ దీనంగా ఉంటుంది. ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటున్నాము అన్నప్పుడు వీళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుందో ఈ విషయాలు తెలియజేస్తారా? ఇప్పుడు రాశి అంటే ఒక రూపము అని అర్థం. హ్మ్. మన ఫోటో తీసుకుంటే అది మన రాశి లెక్క. అంటే మన యొక్క ఏదైతే చూపిస్తున్నామో ఒక ఆకారంగా మనం హ్మ్. ఎదుటి వాళ్ళకు అది రాశి. ఓకే. ఈ దేహాన్ని నడిపిస్తున్నది హ్మ్. ప్రాణము. ఆ ప్రాణము అంటే లగ్నం. ఓకే. ఆ! కాబట్టి లగ్నం రీత్యా ఫలితాలు చూసుకోవడం చాలా మంచిది. ఓకే. హ్మ్. అంటే లగ్నం నుంచి నేను ఇప్పుడు మీకు చెప్తాను. హ్మ్. రాశి కూడా ఇంపార్టెంటే. లగ్నం నుంచి చూసుకోవడం 100% కరెక్ట్. అంటే చాలా మందికి లగ్నం తెలియదు కనుక మనం రాశి అని అయితే చెప్తూ ఉన్నాము. ఇప్పుడు హ్మ్. మనకు హ్మ్. 12వ రాశి, 2వ రాశి హ్మ్. మధ్యలో మన రాశి ఉంటుంది. మన ఎటుంటే మన వెంటనే వచ్చేది 2వ రాశి. హ్మ్. లగ్నానికి 2వ భావం. ఓకే. మనకు వెనకున్నది 12వ భావం. ఓకే. మన నుంచి లెక్కేసి తిరుక్కొని వెనక్కి వస్తే చివరిది 12, మనం 1, హ్మ్. తర్వాత వచ్చేది రెండోది 2వ భావం. అవును. 2వ భావం అంటే ధనము, డబ్బులు అని అర్థం. హ్మ్. 2వ భావం అంటే కుటుంబము. కుటుంబం అంటే భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు అని అర్థం. హ్మ్. 2వ భావం అంటే ప్రాథమిక విద్య అంటే ఎలిమెంటరీ స్కూలు. హ్మ్. 2వ భావం అంటే మన యొక్క నోరు, మాట, నాలుక. హ్మ్. 2వ భావం అంటే మనం తినే తిండి. ఎందుకంటే నోరన్నం కాబట్టి. అవును. ఇవన్నీ లేకపోతే మనం మనుగడ సాగించలేం. తిండి గానీ, డబ్బు గానీ, కుటుంబం గానీ, మన మాట గానీ లేకపోతే బిహోల్ ఇన్ ది హోల్ అని ఒక మాట ఉంది. బిహోల్ అంటే ప్రపంచమని, హ్మ్. ఇన్ ది హోల్ అంటే నోట్లో ఉందని. నోరు ఓకే. మంచిదైతే ఊరు మంచిదనే దానికి అర్థం అది. అవును. ఈ 12వ స్థానము అంటే హ్మ్. సుఖము. ఓకే. హ్మ్. అంటే పడుకొని నిద్ర చివర్లో రోజంతా పనిచేసి చివరికి వచ్చి ఏడ పడుకుంటాం? బెడ్‌రూమ్‌లో పడుకుంటాం. అంతే. అర్ధ జీవితం నిద్రకే ఉంది. ఆ! నిద్రలో ఉన్న సుఖం ఇందులో లేదు. బెడ్ కంఫర్ట్స్ అంటారు. హ్మ్. కాబట్టి ఈ రెండో స్థానానికి లాభస్థానము 12వ స్థానము. అంటే అది వ్యయము. హ్మ్. ఇది ఆదాయము. అవును. అంటే మనము మన యొక్క మనం చేయాల్సిందని ఖర్చు పెట్టకపోతే ఆదాయం రాదు. డబ్బు ఓకే. ఖర్చు పెట్టకుండా ఆపేస్తే డబ్బు రాదు. ఓకే. ఆ! వ్యయాన్ని వ్యయం చేయకపోతే డబ్బు రాదు. ఓకే. హ్మ్. అంటే డబ్బులు ఖర్చు పెట్టడం అంటే హ్మ్. ఇప్పుడు ఎవరు ఏ వ్యాపారం చేసుకున్నా దానికి పెట్టుబడి పెడతారు. దానికి అవును. ఖర్చు పెడతారు. పెట్టుబడి అంటే ఆ పెట్టుబడి రూపంలో ఖర్చు పెడతారు. ఆదాయం వస్తుంది. అంతే. సుఖంగా నిద్రపోతారు. హ్మ్. అంటే 2, 12 స్థానాలను బలపరిస్తే మధ్యలో ఉన్న మనం బాగుంటాం. హ్మ్. ధనస్థానాన్ని 12వ స్థానాన్ని యాక్టివేట్ చేయాలి. అంటే ధనస్థానాన్ని ఆ! ఈ 2 బలపరచాలి. అవును. దీనికి ఎగ్జాంపుల్‌గా మనం ఏం చెప్పొచ్చంటే హ్మ్. కుమారి జయలలిత గారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి హ్మ్. కీర్తిశేషులు. ఆమెది మిథున లగ్నం, సింహరాశి. హ్మ్. మిథున లగ్నం, సింహరాశి. మిథున లగ్నానికి వ్యయ స్థానం ఏది? హ్మ్. వృషభ రాశి. ఓకే. రెండవ స్థానం కర్కాటకం. సింహరాశికి హ్మ్. వ్యయ స్థానం ఏది? కర్కాటకం. అవును. సింహరాశికి రెండో స్థానం ఏది? కన్య. హ్మ్. ఆమెను జయలలిత అంటే ఎవరు తెలియదు అక్కడ. అమ్మ అంటే తెలుసు అందరికి. ఆ! అంటే అమ్మ అనే దానికి ప్రతిరూపంగా మారిపోయింది. ఓకే. జయలలిత గారి మిథున లగ్నము. హ్మ్. 12వ రాశి వృషభం కదా! అవును. ఆమె వృషభ రాశిని ఎలా యాక్టివేట్ చేసిందంటే అందరికీ పశువులు ఇచ్చింది. రాష్ట్రం అంతా. ఓకే. డైరెక్ట్‌గా పశువులు పట్టించింది. పట్టుకోండి, పాలు పిండుకోండి. ఆ! వృషభ రాశి యాక్టివేట్ అయింది. అంతే. రెండో రాశి కర్కాటకం. కర్కాటకం అంటే చంద్రుడు. చంద్రుడు అంటే తల్లి. అవును. ఒక ఆడబిడ్డ పుట్టగానే రెండో స్త్రీ, తల్లి అంటే స్త్రీ కదా! అవును. ఒక ఆడబిడ్డ పుట్టగానే ఆ! సమ్ అమౌంట్ అకౌంట్‌లో వేస్తుంది. ఓకే. ఆ అమ్మాయి స్కూల్‌కి రాగానే సైకిల్ ఇస్తుంది. ఆ అమ్మాయి కాలేజీకి వస్తే స్కూటర్ ఇస్తుంది. ఆ అమ్మాయికి పెద్ద మనిషి ఏందంటే ఒక సాంగ్యం పంపిస్తుంది. ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైతే తాళిబొట్టు, భార్యాభర్త ఇద్దరికి పట్టు వస్త్రాలు. ఏ గవర్నమెంట్ ఇండియాలో రాష్ట్రంలో జరిగిన ఎంతమంది అమ్మాయిలకైనా హ్మ్. పట్టు వస్త్రాలు, తాళిబొట్టు ఇవ్వలేదు. అదే. ఆమె పంపించింది. హ్మ్. ఆమె మళ్ళా పెద్దదేంటి మళ్ళా ఈ స్వయం సహాయక గ్రూపులు ఉంటాయి కదా! ప్రభుత్వ స్కీమ్‌లో అవును. ఆమెకు ఉపాధి కోసం మళ్ళీ ఓకే. స్కీమ్స్ ఉంటాయి. ఆ! చేసుకొని మళ్ళీ తక్కువ వడ్డీతో కట్టుకుంటూ ఉంటుంది. అంటే ఒక మహిళ, ఒక అమ్మాయి పుట్టి చచ్చే వరకు ప్రతి ఓకే. స్టేజ్‌కు ఆమె పథకాలు పెట్టింది. అబ్బా! ఇప్పుడు సింహరాశి ఉంది కదా! సింహరాశికి వ్యయ స్థానమే కదా! హ్మ్. మిథున లగ్నానికి రెండో స్థానము, సింహరాశికి వ్యయ స్థానము. ఇక్కడ పశువులు, మేకలు, హ్మ్. గొర్రెలు అన్నీ ఇచ్చింది. హ్మ్. వృషభం అంటేనే ఒక పశువు, అవును. జంతువు హ్మ్. పంచింది.
ఇక్కడ వచ్చేకాడికి ఒక ఆడబిడ్డ పుట్టగానే అన్నీ చేసింది. సింహరాశికి రెండో స్థానం ఏది? హ్మ్. కన్య. కన్య అంటే ఎవరు? హ్మ్. మళ్ళీ స్త్రీనే కదా. అవును. అమ్మ సిమెంటు, అమ్మ హోటలు, అమ్మ మెడిసిను, ఓకే. అమ్మ విద్య మొత్తం హ్మ్. ఇచ్చింది. అంటే ఈమె ఏం చేసింది? వృషభ రాశి నుంచి కన్యా రాశి వరకు మొత్తం యాక్టివేట్ చేస్తూ వచ్చింది. అంతే. ఎవరైనా జ్యోతిషులు చెప్పించారా? లేక ఆమెకే వచ్చిందా తెలియదు. హ్మ్. పథకాలు కూడా ఈమెకు ఆమెకలా బాధకాధిపతి ఎవరు? ఉపయోగపడ్డాయి. హ్మ్. కన్యా లగ్నం, మిథున లగ్నానికి గురువు. హ్మ్. గురువే బాధ పెడతాడు. హ్మ్. ఈమె నమ్ముకున్న గురువు ఎవరు? హ్మ్. ఎంజీఆర్. ఎంజీఆర్ వల్ల కదా ఆమె అవమానాలు పాలైంది. అవును. ఆయన నమ్ముకున్నది. ఆమెను అసెంబ్లీలో కూడా లాగి అవును. అవతల పడేస్తారు. ఆయన అవును. శవయాత్రలో కూడా లాగి కింద దోసేశారు. హ్మ్. అంటే గురువుని నమ్ముకున్న రోజులు ఆమె బాధలే అవమానాలు భరిస్తూ వచ్చింది. ఓకే. కానీ ఆమె స్వతహా స్థితిలోకి వచ్చినప్పుడు అప్పటికి ఏమైంది? తర్వాత తెలుసుకుని కూడా ఆమె హ్మ్. గురువు యొక్క వాహనము నవగ్రహాలు ఏనుగు. ఆ! గురుగ్రహాన్ని చూస్తే ఏనుగు వెనకాల తెల్ల ఏనుగు ఉంటుంది. హ్మ్. ఆ ఏనుగును కుంభకోణంలో హ్మ్. ఆది కుంభేశ్వర స్వామి కుంభకోణం ఆలయానికి ఒక ఏనుగు గిఫ్ట్ ఇచ్చింది. అంటే బాధ పెడుతున్న గురుగ్రహానికి సంబంధించిన జంతువుని అక్కడ ఇచ్చింది. ఓకే. బాధ హ్మ్. తొలగిపోయింది. హ్మ్. అంటే ఆమె ఏం చేసింది? 2, 12 స్థానాలను యాక్టివేట్ చేస్తూ ఉంది. హ్మ్. చిరస్థాయిగా జీవితం నిలిచిపోయింది. అదే. ఇదే పని అందరూ ఎందుకు చేయకూడదు అంటున్నా. అదేగా. కానీ అందరికి ఇంత డీటెయిలింగ్ తెలియదు గదా సార్. మీలాంటి వాళ్ళకి చూపించుకుంటే తప్ప ఎవ్వరికీ ఇంత డీటెయిలింగ్ తెలియదు. ఎవరైనా సరే ఇప్పుడు ఈడ హ్మ్. ఏలినాడు శని అవసరం లేదు. కాలసర్ప అవును. దోషం అవసరం లేదు. అష్టమ శని అవసరం లేదు. హ్మ్. అర్ధాష్టమి శని అవసరం లేదు. ఓకే. గురుబలం లేదు. హ్మ్. ఇంకొకటి లేదు. జాతకంలో ఇంకొకటి వక్రించి ఏం అవసరం లేదు. 2, 12 స్థానాలు యాక్టివేట్ చూసుకుంటే చేస్తా ఉంటే చాలు. డబ్బులొస్తుంది. సుఖంగా పడుకోవచ్చు. ఓకే. హ్మ్. 12 స్థానం అంటే ఇప్పుడు డబ్బులు రాలేదంటే రాత్రి నిద్ర పడుతుందా? లేదు కదా! రాత్రంతా ఆలోచిస్తూ ఉంటారు. అవును. పడుకోండి. ఏదైతే అదవుతుంది అని భార్య ధైర్యం చెప్తూ ఉంటుంది. ఆ! అటు కొంచెం సేపు ఉంచి, ఇటు కొంచెం సేపు, ఇటు కొంచెం సేపు, అటు కొంచెం సేపు. అవును. నష్టాలు వస్తున్నాయి వ్యాపారంలో. హ్మ్. అప్పుడు రెండో స్థానాన్ని, 12 స్థానాన్ని యాక్టివేట్ చేయాలంటే అదే. ఇంతే సింపుల్. జయలలిత గారే నేను నేను చెప్పినవన్నీ అమలైనాయి పథకాలనే. తర్వాత గవర్నమెంట్లు కూడా ప్రోత్సహిస్తున్నాయి. చెప్పండి సార్ ఇప్పుడు రాశి వారిగా మాకు ఏం చేయాలి? ఏ రాశి వారికి ఏ పరిహారం ఏది యాక్టివేట్ మేషలగ్నం వాళ్ళు. చేసుకోవాలి? ఆ! మేషలగ్నం 12 స్థానం ఏది? మీనరాశి. మీన రాశి. అవును. మీనరాశి రెండో స్థానం ఏది? వృషభ రాశి. వృషభ. హ్మ్. మీనరాశిని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి? మీనరాశి అంటే సముద్రము, చేపలు. చేపలు. హ్మ్. సరే. వీళ్ళు సముద్ర తీరాల్లో ఉన్నటువంటి ఆలయాలకు ఎక్కువ వెళ్ళాలి. ఓకే. ఆ! త్రివేంద్రము, హ్మ్. అనంత పద్మనాభ స్వామి, కన్యాకుమారి, హ్మ్. రామేశ్వరము, తిరుచెందూరు హ్మ్. ఇవన్నీ వేల ఓకే. సంవత్సరాలుగా ఆ! ఉన్నటువంటి మహా పుణ్యక్షేత్రాలు. అవును కదా! సముద్రం కదా, అవును. అక్కడే కదా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వచ్చే కొద్దికి వీళ్ళకు ఇక్కడ ఏదో చేసే పనులు మూమెంట్ అవుతాయి. అక్కడికి వెళ్ళి అంతే. రాగానే ఇలా మూమెంట్ అవుతుంటాయి. ఓకే. తప్పకుండా. వీళ్ళు చేసే పనులు ఆ! ప్రశాంతంగా నిద్రపోగలరు. సెకండ్ వృషభ రెండోది రాశికి? వృషభం. హ్మ్. వృషభం అంటే ఏమి? శుక్రుడు అధిపతి. అవును. ఆ! అధిపతి శుక్రుడు. హ్మ్. వృషభం అంటే ఎద్దు. ఆ! వీళ్ళు ఏదన్నా జంతువుల వ్యాపారం చేయొచ్చు. పశువుల ఓకే. వ్యాపారం కావచ్చు, అలాంటివి కలిసొస్తాయి. ఫార్మ్స్ కావచ్చు, ఆ! ఏదైనా చేయొచ్చు. లేదంటే శుక్రుడు అంటే ఎవరు? ఆ! లక్ష్మీదేవి. హ్మ్. శుక్రవారం రోజు లక్ష్మీ దేవాలయాలు కొల్హాపూరు, ఆ! తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీరంగంలో ఓకే. రంగనాయకి అమ్మవారు, ఆ! శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళ అమ్మవారు, హ్మ్. లేదంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారు, ఏదైనా అమ్మవారు ఆ! శుక్రవారం రోజు వెళ్ళి వస్తూ ఉంటే రెండవ ఓకే. స్థానం యాక్టివ్ దైవానుగ్రహం కనెక్ట్ అవుతూ ఉంటుంది. హ్మ్. వీళ్ళు తప్పకుండా. వెళ్ళొచ్చే ఖర్చు టైం తప్పితే ఇక్కడ మనకేమైనా ఇమ్మంటున్నామా? అంతేగా. అవును. హ్మ్. అదే 12వ స్థానం అంటే సముద్రం ఉన్నాను కదా, హ్మ్. సముద్రము, షిప్పు, చేపలు ఉన్నాను కదా, చేపలు ఉన్నటువంటి హ్మ్. డాలరు వీళ్ళు రింగు, డాలరు, టాటూ ఓకే. వేసుకోవచ్చు. ఓకే. అలాంటివి కలిసొస్తాయి. కలిసి వస్తాయి. హ్మ్. అదేవిధంగా సముద్రము, చెట్లు, బీచ్ ఉన్నటువంటి ఫోటో ఇంట్లో పెద్దది అతికించుకోవచ్చు. వీళ్ళ సుఖస్థానానికి సంబంధించిన ఫోటోని వీళ్ళు హ్మ్. ఎంటర్ అవుతూ ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. హ్మ్. ఆ షిప్ బొమ్మను షోకేస్లో పెట్టుకోవచ్చు. రెండవ స్థానం అంటే మీ ఎద్దు అన్నాను కదా, అవును. చక్కగా నందీశ్వరుడి దగ్గరికి వెళ్తే ఏం నష్టమే ఉంది. అంతే. నందీశ్వరుడు చిన్న పూలమాల వేసి ఓ హ్మ్. అరటిపండు కొబ్బరికాయ సమర్పించి హ్మ్. చక్కగా కొమ్ముల మధ్యలో శివుని దర్శించుకోవచ్చు కదా. నందిసేవ కదా, అంతే. గోసేవ చేయొచ్చు కదా, ఏకంగా అవును. తింటాయి కదా. హ్మ్. రెండవ స్థానం యాక్టివేట్ అవుతుంది కదా. అవును. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు, హ్మ్. మేషరాశికి సింపుల్గా చెప్పాను. అవును. వృషభ వృషభ రాశి రాశి. వాళ్ళు, వృషభ హ్మ్. రాశి వాళ్ళకి ఏమవుతుంది? హ్మ్. 12వ స్థానం మేషము, మేషం. రెండవ స్థానం మిథునం. హ్మ్. మేషము అంటే ఏమి? తల అని అర్థం. ఓకే. జ్యోతిష్ శాస్త్రంలో తల అంటే ఆ! కాలపురుషుడికి తల అని అర్థం. హ్మ్. మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. కూర్చోడు. హ్మ్. కుజుడు అంటే ఎవరు? పోలీసులు, ఆర్మీ వాళ్ళు, ఓకే. డాక్టర్లు ఆ! కుజుడు ప్రభావంతో సేవ ఉంటారు. చేసేవాళ్ళు. హ్మ్. వీళ్ళంతా సమాజాన్ని కాపాడుతారు. వాళ్ళకంతా ఫోర్స్, ధైర్యం కావాలి. కుజుడు అంటే అవును. ఫోర్స్, రక్తము. ఆ! ఆయుధం పట్టిన వాళ్ళంతా కుజుడే. డాక్టర్ హ్మ్. కూడా ఆయుధం పట్టి ఆపరేషన్ చేస్తాడు కదా. అవును. హ్మ్. కాబట్టి వాళ్ళకి సేవ చేయాలి. మరి ఓకే. సేవ చేయాలంటే ఏం చేయాలి?
ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉంటాడు. హ్మ్. ఆయనతో పోయి ప్రతిరోజు ఫ్రెండ్‌షిప్ చేసి కొంచెం మాట్లాడొస్తున్నాడు. ఓకే. పనిలో యాక్టివేట్ అవుతుంది. ఆయన అనుభవాలన్నీ చెప్తూ ఉంటాడు. ఓకే. ఆ! డాక్టర్లు ఉంటారు. నర్సులు ఉంటారు కదా! అవును. వాళ్ళకేదన్నా హెల్ప్ చేయొచ్చు. ఆ! పోలీసులు మన బండిలో పోతుంటాం. కొంతమంది అవును. డ్యూటీకి పోవడానికి దారిలో నిలుచుకుంటారు. హ్మ్. ఆపేసి సార్ మీరు ఎక్కడ డ్యూటీకి వెళ్ళాలా? కూర్చోండి. తీసుకెళ్తాను. హ్మ్. అతను సమాధానానికి ఉపయోగపడేటువంటి అవును కదా! డిపార్ట్మెంట్‌లో ఉన్నాడు. సరే ఇది వ్యక్తిగత పరిహారం. ఆ! దైవికమైన పరిహారం కుజుడు అంటే అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. హ్మ్. కొండపైన ఉన్నటువంటి తల కదా! ఇది పర్వతం అనుకుందాం. మొత్తం దేహం పర్వతం ఇది. ఓకే. పర్వతం పైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి. పళని, తిరుత్తని, తిరుచెందూరు లేదు. హ్మ్. పలముదురు సోలై, స్వామిమలై ఓకే. ఇవన్నీ పర్వతాలపైన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. అవును. హ్మ్. వెళ్ళి వస్తుంటే దైవికమైనటువంటి ఆ రాశి యాక్టివేట్ అవుతుంది. ఓకే. సుబ్రహ్మణ్యం, మురుగన్, వేలు, హ్మ్. స్కంద, కుమారస్వామి ఇటువంటి పేర్లున్న వాళ్ళతో ఎన్నాళ్ళకొకసారి వెళ్ళాలంటారు? ఫార్ములా మన ఇచ్చాం ఇంక వీళ్ళిష్టం. అంతే. పలానా చేస్తే మంచి జరుగుతుంది దాన్ని ఎక్కువ చేసుకోవాలి. ఓకే. హ్మ్. టైం దైవికంగా సుబ్రహ్మణ్య స్వామి బాలేదనంటే. ఆరాధన. హ్మ్. వ్యక్తిగతంగా తీసుకుంటే రక్షణ రంగంలో ఉన్న వాళ్ళతో హ్మ్. హెల్ప్ ఫ్రెండ్‌షిప్ చేయడం, చేయాలి. వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళతో అభిమానంగా ఉండడం వల్ల హ్మ్. ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. మిథున రాశిని యాక్టివేట్ మిథున రాశిని చేసుకోవటానికి? యాక్టివేట్ చేయాలంటే మిథునం హ్మ్. అంటే కలయిక. హ్మ్. ఇప్పుడు జెమినీ టీవీ అని ఒకటి ఉంది. అవును. ఒక చిన్న పిల్లలు ఇద్దరు ఒక పాప, ఒక బాబు చేతులు పట్టుకుంటారు. హ్మ్. ఇంగ్లీష్‌లో జెమినీ అంటే తెలుగులో మిథునం అని అర్థం. అవును. హ్మ్. లేదు కొన్ని చోట్ల ఒక స్త్రీ పురుషులు ఒక హ్మ్. పేరెంట్స్ ఇలా ఉన్నట్టు సింబల్ కనిపిస్తుంది. అవును. కాబట్టి ఇక్కడ వచ్చి ఏమంటే అర్ధనారీశ్వర తత్వం అని అర్థం. ఓకే. హ్మ్. అర్ధనారీశ్వరత్వం అంటే ఏమి చక్కగా శివాలయానికి వెళ్ళి రావచ్చు. ఆరుద్ర నక్షత్రం శివుడిది అక్కడే ఉంది. ఓకే. ఆ! శివాలయానికి వెళ్ళే కొద్దికి మిథున రాశి యాక్టివేట్ అవుతుంది. ఓహ్! హ్మ్. అదేవిధంగా అర్ధనారీశ్వరత్వం అంటే స్త్రీ పురుష కలయిక కాబట్టి ఆ! హిజ్రాలకు హెల్ప్ చేయొచ్చు. ఓకే. హ్మ్. వాళ్ళు కూడా కొంచెం నిజాయితీగా ఉన్నవాళ్ళు, పద్ధతిగా ఉండి పబ్లిక్‌ని డిస్టర్బ్ చేయని వాళ్ళు ఉంటే అవును. గ్రీన్ కలర్ డ్రెసెస్ కానీ, శారీస్ కానీ, కర్చీఫ్ కానీ కనీసం ఆ! మంచి ఒక దువ్వెన, వాళ్ళు ఇష్టపడే ఏదైనా వస్తువులు బుధవారం రోజు ఇస్తూ ఉండాలి. ఇచ్చి హ్మ్. బ్లెస్సింగ్ తీసుకోవాలి. హ్మ్. ఇది వ్యక్తిగత పరిహారము, ఆలయ పరిహారము. హ్మ్. పళని వాటికి. ఆహా! ఆ! శివారాధన. హ్మ్. మిథున రాశి శివారాధన. కాబట్టి. హ్మ్. కాబట్టి హ్మ్. ఇదేమవుతుంది మిథున రాశి యాక్టివేట్ అవుతుంది. అవును. ఖచ్చితంగా యాక్టివేట్ అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం ఓకే. లేదు. హ్మ్. ఇప్పుడు మిథున రాశిని తీసుకుందాం. హ్మ్. మిథున రాశి తీసుకుంటే 12వ స్థానం వృషభము, హ్మ్. 2వ స్థానం కర్కాటకము. కాబట్టి వృషభం అన్నప్పుడు అక్కడ డైరెక్ట్‌గా శుక్రుడే వస్తాడు. ఆ! శుక్రుడు వచ్చినప్పుడు ఏమవుతుంది శుక్రవారం రోజు హ్మ్. అమ్మవారి ఆరాధన, అవును. కనకదార స్తోత్రం ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. అంతే. లలిత హ్మ్. సహస్రనామాలు చదువుకోవచ్చు. హ్మ్. ఏదో ఒక అమ్మవారి ఆరాధన చేయాల్సిందే శుక్రవారం. అంతే. హ్మ్. కొంతమంది చాలామంది శుక్రవారం నేను లలిత పారాయణం చేయకపోతే నేను అలవాటు పడిపోయినట్టు ఉంటారు. అవును. చాలా మంచిగా ఉంటుంది వాళ్ళ కుటుంబంలో. చాలా మంది వీళ్ళు చేసే పూజ హ్మ్. కుటుంబానికంతా ఒక రక్షణగా ఉంటుంది. ఓకే. గోసేవ హ్మ్. వృషభం కదా! అవును. గోసేవ బజార్‌లో వెళ్తుంటే ఒక ఆవు కనిపిస్తే ఒక అరటిపండు ఇద్దాం. ఒక అంతే. కూర కట్ట తినిపిద్దాం. ఓకే. పచ్చగడ్డి తినిపిద్దాం. గోసేవే. అవును. గోశాలలు ఉంటే హ్మ్. ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లోకి వెళ్లి పశుగ్రాసానికి డబ్బులు డొనేట్ చేయొచ్చు. అంతే. జెన్యూన్‌గా ఉన్నాయి ఇప్పుడు గోశాలలు. హ్మ్. వృషభ రాశి యాక్టివేట్ అయింది. అవును. రెండోది కర్కాటకం. హ్మ్. కర్కాటకం అంటే చంద్రుడు. తల్లి అని అర్థం. హ్మ్. మనకు తల్లి ఉంటే సేవ చేయొచ్చు. అంతే. తల్లి ఎప్పుడు ఆ కాళ్ళు ముక్కుని బయలుదేరితే నువ్వు లక్షణంగా పోయిరాని అంటుంది. తల్లికి ఆ తల్లి ఆశీర్వాదానికి యమధర్మరాజు వెనక్కి వెళ్తాడు. శనేశ్వరుడు హ్మ్. కంటికి కనిపించకుండా పోతాడు. తల్లి ఆశీర్వాదం అంతుంది. హ్మ్. తల్లికి సేవ చేయకుండా ఇంకెవరు చేస్తాం మనము? అంతేగా. అదే విధంగా తల్లి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? తల్లికి సేవ ఎలా చేయాలి? హ్మ్. బేబీ కేర్ సెంటర్లు ఉంటాయి. అక్కడ కొంతమంది ముసలి వాళ్ళు పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. ఆడిపించుకుంటూ ఉంటారు. అవును. ఏదో కొంత డబ్బు తీసుకుంటూ ఉంటారు. హ్మ్. వాళ్ళు తల్లి లేని లోటుని తీరుస్తుంటారు. వాళ్ళకి ఏదైనా స్నాక్స్, వాళ్ళకి తగినటువంటి బట్టలు, పెద్దవాళ్ళకి సాయం చేయాలి. ఆశీర్వాదం హ్మ్. తీసుకోవచ్చు. హ్మ్. అమ్మా మీరు మాకు అమ్మలేదు. మీలో మా అమ్మని చూసుకుంటున్నాము. హ్మ్. అయ్యో లక్షణంగా ఉన్నాన్న. నువ్వు పిలిచి నాకు ఇచ్చావు. వాళ్ళకి 5,000, 6,000 ఇస్తూ ఉంటారు అంతే. అంతే. అంతకుమించి ఇవ్వరు హ్మ్. ముసలివాళ్ళు కాబట్టి. వీళ్ళు ఏ అదేవిధంగా క్షేత్రానికి వెళ్ళాలి సార్? చెప్తాను. ఆ! తల్లిలాగా సేవ ఎవరు చేస్తారు? హ్మ్. చంద్రుడు తెల్లగా ఉంటాడు కదా! అవును. హాస్పిటల్ నర్సులే కదా! వైట్ డ్రెస్ వేసుకుంటారు. అవును. ఒక పేషెంట్ రాగానే టక 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 తీసుకునేస్తారు వాళ్ళు. అన్ని టించర్‌తో కడిగేసి టక టక అంతే. ఇంజెక్షన్ రాయిచ్చి దీన్ని తిండి, దాన్ని తిండి. నెట్టన బతికించాలి. అవును. ఒక తల్లి కాపాడినట్టు వాళ్ళు కాపాడుతూ ఉంటారు. హ్మ్. వాళ్ళకి సేవ చేయొచ్చు. ఓకే. హ్మ్. మరి మరి మన వీళ్ళుంటారు. ఓం శాంతిలో ఉంటారు. ఆ! వాళ్ళనేమంటారు? ఏమో బ్రహ్మకుమారీస్ తెలీదు. అంటారు. ఆ! అవును. వాళ్ళు వైట్ అండ్ వైటే ఉంటారు జీవితాంతం. ఓకే. చంద్రుడిలాగా తిరుగుతూ ఉంటారు. హ్మ్. వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ! వాళ్ళకి సేవ చేసి ఆశీర్వాదం తీసుకోవచ్చు. హ్మ్. ఇట్లా తల్లి అనుబంధంగా మేనత్తలున్నా, అవును. పెద్దమ్మలున్నా, పిన్నమ్మలున్నా వాళ్ళ కాళ్ళకి చెప్పులు తీయిచ్చి, నోటికి ఒక తీయటి అవును. స్వీట్ పెడితే పెట్టి ఆశీర్వాదం తీసుకోవచ్చు. హ్మ్.
తప్పకుండా. రెండో రాశి యాక్టివేట్ అవుతుంది. అవును. వీళ్ళు వెళ్ళాల్సిన ఆలయము హ్మ్. చక్కగా పార్వతీదేవి, చంద్రుడికి అధిష్టాన దేవత పార్వతీదేవి. ఓకే. హ్మ్. అంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళొచ్చు, హ్మ్. శివాలయానికి వెళ్ళొచ్చు. ఓకే. పార్వతీదేవి దగ్గర ఓ 24 నిమిషాలు కూర్చోవాలి. హ్మ్. 24 మినిట్స్ ఎందుకు కూర్చోవాలి? ఒక గడియ అంటే 24 మినిట్స్. ఓకే. గడియ కాలం కూడా ఆలయంలో మన కోసం మనం కూర్చోకపోతే మనకు అవును అనుగ్రహం ఎందుకు కదా! రావాలి? అవును. హ్మ్. చంద్రుడు అంటే హ్మ్. రైసు, వాటర్. ఆ! కాబట్టి నీటి దానం, అన్నదానం చేస్తూ ఉండాలి మన వల్ల అయినంత. అవును. రెండో స్థానం యాక్టివేట్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు కర్కాటక రాశి చెప్పేసామా? అహా! లేదు. మిథునం కర్కాటక అయింది సార్. ఇప్పుడు కర్కాటక కర్కాటకం. రాశి. హ్మ్. కర్కాటక రాశి 2, 12. హ్మ్. రెండో స్థానం సింహము, హ్మ్. 12వ స్థానం మిథునం. మిథునం. హ్మ్. ఇప్పుడు మిథున రాశికి ఏమి? హ్మ్. హిజ్రాలకు సహాయం చేయడము, అవును. శివాలయానికి వెళ్ళడము, హ్మ్. ఇటువంటివి చేయొచ్చు. ఆల్రెడీ అవును. మనం చెప్పేసాం కాబట్టి. హ్మ్. మళ్ళీ వీళ్ళకి కొత్తగా ఇంకో సబ్జెక్ట్ రాదు. హ్మ్. సింహరాశిని యాక్టివేట్ చేయాలి కదా! హ్మ్. సింహం అంటే మనకు తండ్రి వస్తాడు, సూర్యుడు అధిపతి. ఆ! సూర్య నమస్కారాలు చేయడము, హ్మ్. సూర్య నమస్కారాలు చేస్తే తర్వాత ఆహ్, సూర్యుడు అంటే గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్, ఓకే. ప్రభుత్వ కార్యాలయాల కాడ హ్మ్. అర్జీలు రాసుకుంటూ కొంతమంది ఉంటారు. అవును. కోర్టుల కాడ టైప్ కొట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. చిన్న ఒక గుడ్డ కట్టుకొని కూర్చొని హ్మ్. ఒక టైప్ మీద స్టూల్ వేసుకొని ఎవరు చేస్తూ వస్తారో వచ్చిన ఉంటారు. వాళ్ళంతా ఓ 100 రూపాయలు ఇస్తారనేసి. హ్మ్. ప్రభుత్వ కార్యాలయాల కాడ ఆ అవును. వాటిపైన కుటుంబాలు నడిపిస్తుంటారు. అవును. హ్మ్. ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ కదా! అటువంటి వాళ్ళకంతా అక్కడ మనం సేవ చేయడం వల్ల ఓకే. ఆదివారం రోజు సూర్యుడు కాబట్టి ఆ! వ్యక్తిగత పరిహారాల కింద వస్తాయి ఇవన్నీ. హ్మ్. ఏమవుతుంది? సింహరాశి యాక్టివేట్ అవుతుంది. ఓకే. జూలో సింహానికి పోయి ఫుడ్ డొనేట్ చేసి రావచ్చు. హ్మ్. సింహం ఉన్న చోట ఎక్కువసేపు స్పెండ్ చేసి రావచ్చు. సింహం ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చు, పెద్దది బొమ్మ కానీ వాల్ ఓకే. పోస్టర్ కానీ. హ్మ్. సూర్య నమస్కారాలు, సూర్యుడే కాబట్టి సూర్య నమస్కారాలు చేయొచ్చు. ఆ! సూర్య నమస్కారం చేయడానికి మనకేమన్నా ఎంఆర్ఓ లెటర్ ఇవ్వాలనా? అంతే. లేదు కదా! అవసరం లేదు. చక్కగా సూర్య నమస్కారం చేసుకోవచ్చు. హ్మ్. రవిప్రకాష్ రవితేజ, భానుప్రకాష్ భానుతేజ, ఆ! సూర్యప్రకాష్ సూర్యతేజ, ఆదిత్య, సూర్యనారాయణ, దినకర్, భాస్కర్, హ్మ్. ఇవన్నీ సూర్యుడి పేర్లే. అవును. ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళతో సఖ్యతగా ఉండొచ్చు. ఓకే. గోధుమలతో ఉన్న ఆహారం ఎక్కువ తినొచ్చు. ఆ! సూర్యుడు అంటే గోధుమలు. వీళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళాలి? క్షేత్రానికి వెళ్తే గుళ్ళో దర్శనం చేసుకోవాలి కదా! అవును. దానికి సంబంధించిన దేవుడే ప్రతిరోజు వెలుగుతున్నాడు కదా! ప్రత్యక్ష దైవమే వస్తున్నాడు. అవును. ఇక్కడ విగ్రహమే అవసరం లేదు. అదేగా డైరెక్ట్ సూర్య భగవానుడే వస్తాడు. ప్రత్యక్ష ఆ! దైవాలు. డైరెక్ట్ సూర్యుడే వస్తున్నాడు. హ్మ్. మళ్ళీ విగ్రహం కన్నా సూర్యుడు తక్కువ. బెస్ట్ గదా! సూర్యుడి కన్నా విగ్రహం ఎక్కువ. సూర్య నమస్కారాలు అవును. డైరెక్ట్‌గా చూసేస్తున్నాం సూర్యుడిని. అవును. రోజు సూర్య నమస్కారాలు చేసుకుంటే సరిపోతుందంటారు. ఇప్పుడు ఓకే సార్. సింహరాశి వాళ్ళు. సింహరాశి. హ్మ్. సింహరాశి వాళ్ళు 12వ స్థానం మనం కర్కాటకానికి కర్కాటకం. చెప్పినటువంటి హ్మ్. నర్సులు కావచ్చు, ఆ! మదర్ కేర్ సెంటర్‌లో ఉన్నటువంటి మాతృ సమానులు కావచ్చు, ఓకే. అదేవిధంగా ప్రెగ్నెంట్‌గా ఉన్నటువంటి హ్మ్. ఎవరైనా తెలిస్తే వాళ్ళకి సీమంతం చేసి, హ్మ్. వాళ్ళకి గాజులు, స్వీట్లు అన్నీ పెట్టి సంతోషంగా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు. హ్మ్. తల్లి యొక్క గర్భసంచి పుష్యమి నక్షత్రం కర్కాటకంలో ఉంది. ఓకే. చాలా సున్నితంగా ఉంటుంది కర్కాటక రాశి. హ్మ్. ప్రపంచంలోకి, ఈ సృష్టిలోకి, అనంత విశ్వంలోకి సున్నితమైన ప్రదేశం తల్లి యొక్క గర్భస్థానం. అవును. అందుకు ఏమాత్రం మాటతో గాని, ఏ విధంగాని వాళ్ళని బాధ పెట్టరు. ఆ టైంలో సంతోషపెట్టాలని చూస్తారు. హ్మ్. కాబట్టి అటువంటి వాళ్ళకి తెలుసుకొని ఓకే. సీమంతం చేయడం వల్ల కర్కాటక రాశి యాక్టివేట్ అయిపోతుంది. ఓకే. సింహరాశి వారు. అందుకే కొంతమంది ఆటో వాళ్ళు రాస్తారు, హ్మ్. డెలివరీకి మా ఆటోలో ఉచితంగా తీసుకెళ్తాము అని. అది ఓకే. మాతృసేవే. ఆ! కాబట్టి దానివల్ల కర్కాటక రాశి యాక్టివేట్ అవుతుంది. 12వ స్థానం. వీళ్ళు అవును. సుఖంగా నిద్రపోవచ్చు. హ్మ్. రెండో రాశి కన్యా రాశి. కన్య అంటే ఎవరు? హ్మ్. పెండ్లిడికొచ్చిన అమ్మాయి. హ్మ్. అంటే పరిపక్వతకు, అపరిపక్వతకు మధ్యలో ఉంది. ఒక అదే. బాలిక అవును. ఒక మెచ్యూర్డ్. మెచ్యూర్డ్ అయింది. హ్మ్. ఆమెకు నాలెడ్జ్ ఉంటుంది, అమాయకత్వం 2 ఉంటాయి. అవును. మధ్యలో ఉన్నారు. ఏం చెప్పినా టక్‌మని ఏడ్చేస్తుంది. ఓకే. గట్టిగా మాట్లాడితే శాపాలు పెడుతుంది. అదే కన్యా శాపం అంటారు. ఆ! పెళ్ళిడికొచ్చిన అమ్మాయిలు ఎక్కువ శాపం పెడతారు. నన్నే బాధ పెడతావు నువ్వు, ఇదైపోతావు నువ్వు, అదైపోతావు అంటూ ఉంటారు. అవును. పా ఆ! చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. ఆ! పెళ్ళిడికొచ్చిన అమ్మాయిలు ఈదులో చాలా మంది తిడతారు. వాళ్ళు ఏదైనా అంటే చాలు. అబ్బా! ట్యాపుల కాడ, బావుల కాడ ఓకే. ఆ! వీళ్ళైపోతే ఎందుకు మేము అట్లా తిడతావు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా. అదే. ఆ ఎనర్జీ లెవెల్స్ అట్టా ఉంటాయి. ఓకే. అంటే పెళ్ళిడికొచ్చిన అమ్మాయిల్ని సంతోషపెట్టొచ్చు. ఎట్లా సంతోషపెట్టాలి? హ్మ్. పేదింటి పిల్లలు చదువుకుంటారు పెళ్ళిడికొచ్చిన అవును. అమ్మాయిలు. వాళ్ళకు బుక్స్ వాళ్ళకేమైనా తీసివ్వచ్చు, కొనిపెడతాం. డ్రెస్సులు తీసివ్వచ్చు. అవును. వాళ్ళకు సౌందర్యం అంటే చాలా ఇష్టం ఆ హ్మ్. టైంలో. హ్మ్. ఇప్పుడొచ్చి ఎక్కువొచ్చేసినాయి. లిప్‌స్టిక్‌లు కావచ్చు, నెయిల్ అవును. పాలిష్ కావచ్చు, ఫెయిర్ అండ్ లవ్లీ కావచ్చు, దువ్వెన కావచ్చు, హ్మ్. గోరింటాకు అయితే మరీ ఇష్టం. పెట్టేస్తారు. అవును. టక 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 అని డిజైన్‌లేసేస్తారు. ఇటువంటివన్నీ ఇస్తా ఉండొచ్చు. ఓకే. వాళ్ళని హ్యాపీగా చేయాలి. హ్మ్. అదన కొంచెం స్తోమత లేని వాళ్ళు చేస్తే ఇంకా మంచిది. ఓకే. హ్మ్. అదేవిధంగా కన్యాకుమారి హ్మ్. ఆలయానికి వెళ్ళి కన్యాకుమారి. రావచ్చు. ఓకే. బాలా త్రిపుర సుందరి ఆలయానికి వెళ్ళి రావచ్చు. ఓకే. వాసవి కన్యకా పరమేశ్వరి ఆ! వయస్సులో పూజిస్తారు. ఆమె అవును. కన్య. హ్మ్. పెళ్ళిడికి వచ్చిన పెద్దంటి అమ్మాయిల్ని ఓకే. సంతోషపెట్టొచ్చు. హ్మ్. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్ కన్యా రాశి యాక్టివేట్ అవుతుంది. ఆలయాలు చెప్పాను. అవును.
బంధుకారకత్వం అంటే ఎవరు ఉంటారు ఆ స్థితిలో అవును. అనేది చెప్పడం జరిగింది. హ్మ్. కన్యారాశి యాక్టివేట్ అవుతుంది. హ్మ్. సింహరాశి వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళ బ్లెస్సింగ్ వస్తుంది. వాళ్ళకి ఏమైతే మనం చేస్తాం బ్లెస్సింగ్ వస్తుంది. నువ్వు తప్పకుండా. బాగుండాలని అంటారు. హ్మ్. మాకు ఇన్ని ఇచ్చావు నువ్వు చెడిపోవాలంటారు. ఎవరు అంటారు కదా. లేదు. హ్మ్. కాబట్టి ఇది సింహరాశి వాళ్ళు 2 రాశులను బలపరుచుకుంటే మధ్యలో సింహరాశి చేసుకోవాలి. బాగుంటుంది. అవును. నెక్స్ట్ కన్యారాశి. కన్యా రాశి. కన్యారాశి వాళ్ళు హ్మ్. వ్యయ స్థానం బాగుండాలంటే సూర్య నమస్కారాలు, హ్మ్. తండ్రి సమానంగా ఉన్న వాళ్ళని గౌరవించడము. ఓకే. తండ్రి సమానంగా ఎవరుంటారు? తండ్రి, గురువు, మేనమామ, పెద్దనాన్న, చిన్నాన్న అవును. వీళ్ళందరూ ఎవరైనా వయసులో పెద్దవాళ్ళు. హ్మ్. పెద్దవాళ్ళకు. హ్మ్. వాళ్ళ కాళ్ళు నొప్పులుంటే ఆయింట్మెంట్లు తీసివ్వడము, హ్మ్. నొప్పులకు టాబ్లెట్స్ తీసివ్వడము, హ్మ్. చెప్పులు తీసివ్వడము. హ్మ్. మరి తండ్రి మేనమామ ఉంటే కాళ్ళు ఒత్తడము, అవును. కాపడాలు పెట్టడము ఇవంతా సేవ. సేవకు అంతే. ప్రకృతి బానిస. హ్మ్. ఆలయం తీసుకుంటే సూర్య నమస్కారాలు హ్మ్. చక్కగా చేసుకోవచ్చు. అవును. తర్వాత రెండవ స్థానం తుల. తుల. హ్మ్. తుల అంటే శుక్రుడిది. తుల అంటే వ్యాపారము. హ్మ్. అదేవిధంగా తుల అంటే కోర్టు. హ్మ్. కోర్టు యొక్క ప్రభావం ఇక్కడ ఉంటుంది. ఆ! కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి శుక్రుడే అధిపతి కాబట్టి ఎక్కువగా లక్ష్మీదేవాలయానికి వెళ్ళొచ్చు. ఓకే. శుక్రుడు ఈ తులారాశి కాలపురుడికి 7వ స్థానం అంటే దాంపత్య స్థానము. హ్మ్. తుల 2 తాళ్ళు ఉంటాయి కదా, భార్యాభర్తలు అవును. వీళ్ళు హెచ్చుతగ్గులు అవుతానే ఉంటారు. సమంగా రావాలి, వాళ్ళే సమంగా చేసుకోవాలి, వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకోవాలి, మనం వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు అంటూ అవును. ఉంటారు. హ్మ్. ఆ ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఓకే. కాబట్టి హ్మ్. ఇక్కడ వచ్చేకాడికి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేయొచ్చు. హ్మ్. శుక్రవారము చక్కగా ఎవరన్నా ఒక 9 మంది ముత్తైదులను పిలిచి ఆ! మంచి భోజనం పెట్టి ఓకే. వాళ్ళకి పసుపు, కుంకుమ, జాకెట్టు, వాయినాలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఆశీర్వదించేసి పోతా ఉంటారు అన్ని తినేసి. అవును. హ్మ్. ఇది చేస్తా ఉంటే చాలు తులారాశి యాక్టివేట్ అయిపోతుంది. హ్మ్. కన్యా ఓకే. రాశి వాళ్ళకు హ్మ్. ఇటు సింహరాశి ఇటు తులారాశి యాక్టివేట్ అవుతాయి. అయిపోతుంది. హ్మ్. సో తులారాశి. హ్మ్. కన్యా రాశి అంటే ఏం చెప్పాను కదా, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలకు అవును. సహాయం చేయడం సేమ్ అదే వస్తుంది సేమ్. పరిహారం. హ్మ్. ఇక ఇప్పుడు రెండవ రాశి హ్మ్. వృశ్చికం. హ్మ్. వృశ్చికం అంటే ఏమి? ఒక బురద అని అర్థం, ఓకే. హ్మ్. ఒక అశుద్ధము అని అర్థం, ఒక డ్రైనేజ్ అని అర్థం. అందుకే నేను లెటిన్ బేషన్ ఇంతకుముందు ఓకే. మన బాత్రూమ్, ఆ! మన ఇంట్లో వృశ్చిక రాశి ఎక్కడ ఉందంటే బాత్రూమ్ వృశ్చిక రాశి. ఓకే. అది క్లీన్ చేస్తుంది. అప్పుడు హ్మ్. పూజ రూమ్ ఎంత శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రంగా బాత్రూమ్ ఉండాలి ఆ ఇంట్లో. ఓకే. అప్పుడు వీళ్ళకి తుల వీళ్ళకి రాశి వృశ్చిక వాళ్ళకి రాశి బాగా బావుంటుంది. యాక్టివేట్ అవుతుంది. ఆ! ఎవరికైనా సరే వృశ్చిక రాశి యాక్టివేట్ కావాలంటే బాత్రూమ్ నీట్గా ఉండాలి. ఓకే. ఆ! ఇప్పుడు ఈరోజు బాత్రూమ్ లేకపోతే అమ్మాయిని కూడా ఇవ్వరు, హ్మ్. బాత్రూమ్ శాసిస్తాం. హ్మ్. అదేవిధంగా ఇక్కడ అనురాధ నక్షత్రం ఉంది. హ్మ్. అనురాధ నక్షత్రం లక్ష్మీదేవి పుట్టింది. బురదలోనే కదా తామర పువ్వు పుట్టింది, అవును. అందులోనే కదా లక్ష్మీదేవి కూర్చుంటుంది. హ్మ్. అందుకే బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకోవాలి. లక్ష్మీ స్థానము అది కూడా. ఓకే. అందుకే అశుద్ధము అంటే మలము హ్మ్. స్వప్నంలో కనిపిస్తే డబ్బులు వస్తుందంటారు. ఓకే. స్వప్న ఆ! ప్రకరణలో వస్తుంది అది. ఆ! కాబట్టి బాత్రూంలో హ్మ్. 15 రోజులకోసారి ఓ కొబ్బరికాయ కొట్టి పెట్టి కుంకుమ చల్లేసి నైట్ పడుకునేటప్పుడు తెల్లవారు లేసి బయట పారాలి నైవేద్యం. హ్మ్. ఈ తంత్ర పరిహారం ఇది. ఓకే. హ్మ్. అంటే బాత్రూమ్ని మనం గౌరవిస్తున్నామని. హ్మ్. అదేవిధంగా 12వ స్థానం అంటే అది హ్మ్. మలమూత్ర విసర్జన స్థానం కాబట్టి ఆ! డెలివరీ హాస్పిటల్ తెలియజేస్తుంది. ఓకే. చిన్నపిల్లలు పుట్టేటువంటి ఆ! ప్రదేశం ఆ హాస్పిటల్. అక్కడ శుభ్రతకు ఎక్విప్మెంట్స్ తీస్తూ ఉంటే వృశ్చిక రాశి యాక్టివేట్ అవుతూనే ఉంటుంది. ఓకే. ఆ! వృశ్చిక అంటే ఒక పరిశోధన, హ్మ్. ఎవరన్నా ఒక రీసెర్చ్, హ్మ్. ఒక సైంటిస్ట్ అయితే వృశ్చిక రాశి ఫలితమే. ఒక హ్మ్. జ్యోతిషుడు అంటే వృశ్చిక రాశి ఉండాలి, బలం ఉండాలి, లేకపోతే జ్యోతిషులు కాలేరు. ఓకే. హ్మ్. ఒక రచయిత, ఒక భూగర్భ శాస్త్రవేత్త, ఒక అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త, ఒక సముద్రంలో పరిశోధించు, ఏ పరిశోధన అయినా సరే వృశ్చిక రాశి బలం లేకపోతే పరిశోధనలకు వెళ్ళారు. నాకు అంత లేరు. ఓపిక లేదబ్బా నేను అట్టాడు చేయలేనంటారు వృశ్చిక రాశి బలం లేకపోతే. ఓహ్! పరిశోధన లేకపోతే ప్రపంచం పుట్టదు. అదేగా. వీళ్ళు ఏ దేవాలయానికెళ్ళాలంటారు? వీళ్ళు వెళ్ళాల్సిన దేవాలయం లక్ష్మీ దేవాలయం. లక్ష్మీ అనురాధ దేవాలయం. నక్షత్రం అక్కడే ఉంది. ఆ! సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. హ్మ్. కుజుడు అధిపతి, కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. హ్మ్. ఓకే. స్కంద షష్ఠి కవచం చదువుకున్నా, హ్మ్. కనకదార స్తోత్రం చదువుకున్నా చాలా మంచిది. హ్మ్. ఇప్పుడు మనకు తులారాశికి అయిపోయింది. అవును. వృశ్చిక రాశి. వృశ్చిక. వృశ్చిక రాశి, తులారాశి, ధనుసు రాశి. హ్మ్. ఇప్పుడు తులారాశి అంటే ఏమి? నేను కోర్టు అని చెప్పాను. అవును. అదేవిధంగా తులారాశి అంటే కాలపుడికి 7వ స్థానము, దాంపత్య స్థానము అని చెప్పాను. హ్మ్. అదేవిధంగా తులారాశికి అధిపతి శుక్రుడు అని చెప్పాను. అవును. ఇప్పుడు లక్ష్మీదేవి ఆరాధన చేయొచ్చు. ఆ! కోర్టు వద్ద హ్మ్. ఈ టైప్ రైటర్స్‌కి, అవును. అక్కడ ఉన్నటువంటి గుమస్తాలకు, హ్మ్. ఏమైనా సాయం తక్కువ జేయొచ్చు. స్థాయి ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేయొచ్చు. ఓకే. హ్మ్. అక్కడ ఉన్న వాళ్ళకు మరి టైప్ చేసుకునే వాళ్ళకు కొన్ని పెన్నులు కూడా ఇవ్వచ్చు. హ్మ్. అర్జీలు రాసే వాళ్ళకి పెన్నులు ఇవ్వచ్చు. అంతే. వాళ్ళకి ఏదో ఒక సాయం. చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు వాటర్ కంపల్సరీ ఇవ్వాలి. ఏది చేసినా వాటర్ ఇవ్వాలి. హుహు. వాటర్ అంటే చంద్రుడు. చంద్రుడిని లేకుండా ఏ పరిహారం చేయకూడదు. ఓకే.
చల్లగా నీళ్ళు తాగితే ఇప్పుడు ఎండకు పడి వస్తే హ్మ్. సాంబారు రసము ఏమైనా ఇస్తారా? వాటర్ లేదు ఇస్తారు. వాటర్ ఇస్తాం. ఇమ్మీడియట్ రిలాక్స్ ముందు నీళ్ళు తాగండి అంటారు. ఏ ఇంటికి వెళ్ళినా అవును. నీళ్ళు కూడా ఇవ్వకపోతే వాళ్ళకి సంస్కారం లేనట్టు. ఓకే. కనీసం నీళ్ళు తాగమనలేదు వాళ్ళేమి మనుషులు అంటారు. హ్మ్. అంటే చంద్రుడిని ఇవ్వలేదని అర్థం. పోతేనే ఓకే. మాకు చంద్రుడిని ఇచ్చారని అర్థం నీళ్ళు ఇస్తే. కాబట్టి ఏ పరిహారం చేసినా ముందు నీళ్ళు. ఓకే. దేవతలు కూడా ముందు అభిషేకానికి ఎగిరి గంతులేస్తారు. నీళ్ళు నెత్తిన అంతే. పోస్తే వాళ్ళు వచ్చిన హ్మ్. ఎవరు ఈ కనుక వాళ్ళకి వరాలు ఇస్తారు. అంతే. కాబట్టి ఇది ఇంపార్టెంట్. హ్మ్. కాబట్టి తులారాశికి ఏదైతే మనం పరిహారం చెప్పి అది చేసుకోవాలి. ధనుసు రాశి. హ్మ్. ధనుసు అంటే ఏమి? అంటే బాణము, బాణము. విల్లు, బాణం. బాణము. దానికి అధిపతి గురువు. హ్మ్. గురువు అంటే తండ్రి కూడా గురువే. అవును. కాబట్టి పితృసేవ అధికంగా చేయాలి. గురుసేవ అధికంగా చేయాలి. గురువుకు సంబంధించిన ఆలయాలకు ఎక్కువ వెళ్ళాలి. ఓకే. షిరిడి సాయి, సత్యసాయి, మరి హ్మ్. రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, రమణ మహర్షి, ఓకే. రామకృష్ణ పరమహంస, హ్మ్. మహావతార బాబాజీ వీళ్ళంతా గురువులే కదా! అవును. ప్రపంచాన్ని దశాంతం చేస్తారు. అదే క్రిస్టియన్స్ ఉంటే యేసుక్రీస్తుని హ్మ్. పూజించొచ్చు. వాళ్ళ ఓకే. గురువులను వాళ్ళని పూజించుకోవచ్చు. ఎక్కువ పూజించాలి. గురువారం రోజు వెళ్ళాలి. ఆ! గురు సేవ చేయాలి. వీళ్ళు ఓకే. చదువుకున్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళ టీచర్స్ ఎవరైనా ఉంటే హ్మ్. వాళ్ళు ఇప్పుడు 70లు, 80ల్లో ఉంటారు. సరిగ్గా అవును. వినిపించదు, కనిపించదు. హ్మ్. వీళ్ళేం గొప్ప స్థాయికి వచ్చుంటారు. వెళ్ళి వెతుక్కొని నేను సో అండ్ సో ఇయర్‌లో మీ స్టూడెంట్‌ని. ఓకే. మీరు ఆ రోజు నాకు 4 దెబ్బలు కొట్టి నేర్పించినారో ఈరోజు నేను డాక్టర్‌ని, హ్మ్. నేను రాజకీయ నాయకుడిని, అవును. నేను పారిశ్రామికవేత్తని. ఇదిగోండి ఈ స్వీట్ తినండి, ఈ బట్టలు పెట్టుకోండి, ఈ చెప్పులేసుకోండి, ఒక ఫోటో సెల్ఫీ తీసుకోండి. ఆ! వాళ్ళ ఆనందానికి అవధులుండవు. నన్ను అంతే. వెతుక్కుంటూ నా శిష్యుడొచ్చాడు. హ్మ్. ఇంకేం కావాలి ధనుసు రాశి యాక్టివేట్ అయిపోయింది. అవును కదా! హ్మ్. మీకు తులారాశి ఎలా యాక్టివేట్ చేయాలో ఆడ చెప్పాము. అవును. అదే చేసుకోవచ్చు. వృశ్చిక రాశి అయిపోయిందింకా. నెక్స్ట్ ధనుసు ధనుసు రాశి. రాశి. ధనుసు రాశికి వ్యయ స్థానం వృశ్చిక రాశి. వృశ్చిక హ్మ్. రాశికి హాస్పిటల్, బాత్రూమ్ బాగా చూసుకోవడము, లక్ష్మీదేవి ఆరాధన చేయడము, హ్మ్. అదే. చిన్నపిల్లల హాస్పిటల్‌కి వెళ్ళి రావడం ఎక్కువగా, అక్కడికి వెళ్ళి వస్తూ ఉండడము, స్పెండ్ హ్మ్. చేస్తూ ఉండడము. అక్కడ ఏదైనా అవసరం వస్తే మరి డెలివరీ హాస్పిటల్ అంటే ఎక్కువ పేదవాళ్ళు వస్తుంటారు గవర్నమెంట్ అవును. హాస్పిటల్‌కి. హ్మ్. అక్కడ అన్నదానం చేయడము, ఓకే. కార్డ్ రైస్ చేస్తే చాలా మంచిది. హ్మ్. చంద్రుడే కదా కార్డ్ రైటర్. అవును. ఇవన్నీ చేస్తూ ఉండాలి. చేసే కొద్దీ వీళ్ళకి ఫైనాన్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అంతే. ఒక రూ. 1000 ఖర్చు పెట్టి పరిహారం చేస్తే వీళ్ళకి ఒక రూ. 1,00,000 పరిహారం రావాల్సిన ఓకే. ఫండ్‌కి మూవ్‌మెంట్ వస్తుంది. డబ్బులొచ్చింది తీసుకోండి వచ్చంటారు. హ్మ్. ఓకే. అలా ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఓకే. కావాలంటే ఇక్కడ మనం ఏదో ఒకటి చేయాలి. అంతే అదే కదా! వ్యయం చేయాల్సిందని వ్యయం చేస్తే ఆదాయం వస్తుందన్నాను కదా! హ్మ్. ఇక్కడ చేయాలి వ్యయం. అదే ఇక్కడ ఎక్కడ వ్యయం ఖర్చు చేస్తే పెట్టాలో అక్కడ అక్కడ పెట్టాలి. పెడితే ఆడ వస్తుంది. అంతే. ఇప్పుడు రెండవ స్థానం మీద మకరమైంది. మకరం. హ్మ్. మకరం అంటే ఏమంటే హ్మ్. కర్షక కార్మిక వర్గాలు. హ్మ్. కర్షక కార్మిక వర్గాలంటే ఇప్పుడు ఆ! టైర్లు పంచరేస్తా ఉంటాడు. అవును. అతను ఒక చాలా అవసరమైన వ్యక్తి. అవును. అదేవిధంగా చెప్పులు కుడుతూ ఉంటారు. హ్మ్. మరి వీధులు ఊడుస్తూ ఉంటారు. హ్మ్. అదేవిధంగా కొంతమంది సులభ్ కాంప్లెక్స్‌లో హ్మ్. ఈ మాప్ స్టిక్స్ క్లీన్ చేస్తూ ఉంటారు. అవును. ఎంత అట్టడుగు అదేగా. అవును. వాళ్ళు వచ్చిన వాళ్ళందరిని ఇటు అంటా ఉంటారు. హ్మ్. ఇచ్చేవాళ్ళు ఇస్తే తీసుకుంటారు. లేదంటే మళ్ళీ ఇంకొకరిని అడుగుతూ ఉంటారు. అంతే. అటువంటి వాళ్ళకి మంచి ఒక వాటర్ బాటిల్, ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చేసి వచ్చేస్తాం అనుకోండి. ఆ! వాళ్ళు అప్పుడు కూడా తినరు. అదే. దాన్ని అట్లే పెట్టి ఇంటికి ఎత్తుకెళ్తారు. అవును. ఎవరో ఒకసారి వచ్చాడు. హ్మ్. వాళ్ళకి అప్పుడు కూడా ఫ్యామిలీ గుర్తొస్తుంది. అవును. నేను చూసా. నేనే ఇచ్చి చూసా. హ్మ్. నేను మా పిల్లలు కూడా అలవాటు చేస్తున్నా. హ్మ్. మేము చిత్తూరుకెళ్తే ఒక 10 వాటర్ బాటిలు, హ్మ్. 10 బిస్కెట్ ప్యాకెట్లు ఏదో ఒకటి తీసుకొని మా పిల్లల చేత పంచిస్తాను నేను. హ్మ్. మమ్మల్ని చూడగా నవ్వుతారు వాళ్ళందరూ. అదేగా. మనకైతే తెచ్చారు వీళ్ళనేసి. అవును. ఇచ్చేసి పోతా ఉంటాం. హ్మ్. మంచి కంపల్సరీ అలవాటు. ఇవ్వాలా. హ్మ్. వాళ్ళేమంటే ఇప్పుడు నేనేదో కలెక్టర్లకు, ఐపీఎస్‌లకు ఇమ్మని చెప్పలేదు. అవును కదా! వీళ్ళ సేవలు గాని లేకపోతే ప్రపంచం అల్లాడిపోతుంది. అవును. హ్మ్. ఈ ఈ విధంగా ఇంకెవరున్నా సరే మకర రాశి అంటే హ్మ్. కనీస స్థాయి వృత్తుల్లో ఉన్నవాళ్ళు అని అర్థం. అంతే. హ్మ్. అటువంటి వాళ్ళకి ఇస్తూ ఉంటే మంచిది. ఓకే. అదేవిధంగా ఆలయ పరిహారం తీసుకుంటే, హ్మ్. ఆ ఆలయ పరిహారం తీసుకుంటే కాపలా దేవతలు అని అర్థం. హ్మ్. కాపలా దేవతలు అంటే సరిహద్దు దేవతలు, గ్రామ దేవతలు, ఓకే. కాలభైరవుడు వీళ్ళంతా కాపలా దేవతలు. అవును. హ్మ్. వారాహి మాత వీళ్ళంతా కాపలా దేవతలు లెక్క. హ్మ్. కాశీని కాపలా దేవత, వారాహి మాత, కాలభైరవుడు. ఓకే. హ్మ్. మరి అనొచ్చు, మరి అన్నిసార్లు కాశీ పైన దాడి జరిగింది వీళ్ళేం కాపాడలేదని. ఎన్ని దాడులు జరిగినా తిరిగి మళ్ళీ కాశీ పునర్నిర్మించబడింది. అంతే. హ్మ్. కాశీని ఎవరు పూర్తిగా ధ్వంసం చేయలేదు. చేసినా అవును. మళ్ళీ నిలబడింది. మళ్ళీ మళ్ళీ నిర్మాణాలు అయిపోయినాయి. అంతే. హ్మ్. అలా దాడి చేసిన వాళ్ళు చరిత్రలో లేకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు అంతే. నాశనమయ్యారు. అవును. కాశీ నిలబడింది. హ్మ్. అది రక్షణ దేవతల యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. ఓకే. కాబట్టి ఇటువంటి దేవతలను ఆరాధించాలి. ఓకే. అప్పుడు మకర రాశి యాక్టివేట్ అవుతుంది. హ్మ్. ధనుసు రాశికి బావుంటుంది. ధనుసు రాశి బాగుంటుంది. హ్మ్. తప్పకుండా. ఎవరిని వీళ్ళు సెర్చింగ్ చేసుకోవాలో చెప్పాం. హ్మ్. ఆ, నిజంగా ఆకలి ఉన్న వాళ్ళు హ్మ్. నిజమైన కష్టం ఎవరూ చేయలేనటువంటి పని హ్మ్. చేయగలుగుతున్నారు. మనం చేయగలమా? చేయలేం. అవును కదా!
హ్మ్. చెప్పుల స్టాండ్లో పనిచేస్తూ ఉంటారు కొంతమంది టెంపుల్లో. అవును. హ్మ్. మన చెప్పులు భద్రంగా పెట్టి టోకెన్ ఇస్తే మళ్ళీ ఎత్తిస్తూ ఉంటారు. వాళ్ళు అట్లా నైస్‌గా సైగ చేస్తారు ఇవ్వండి సార్ అనేసి. హ్మ్. ఎవరు ఇవ్వరు. అవును. అయినా ర్యాపిడోలో కొడతారు ఎంత కావాలంటే అంత. ఎక్స్ట్రా కొడతారు. హ్మ్. టిప్పుల మీద టిప్పులు కొడతారు. వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఓకే. నిజమైన దేవుడు గుర్తిస్తాడు. హ్మ్. అప్పుడు ధనుసు రాశి వాళ్ళకి బాగుంటుంది. ఇక ఓకే. మకర రాశి మకర వాళ్ళకి. రాశి. మకర రాశి నెక్స్ట్ కుంభము, హ్మ్. వెనకాల ధనస్సు. అవును. ధనస్సుకి గురువుల ఆరాధన, హ్మ్. గురు సమానులకు సేవ ఓకే. చేసుకోవడము, హ్మ్. ఇటువంటివన్నీ చేసుకోవాలి. గురువు ఆలయాలకు వెళ్ళడము, ఆ! గురు చరిత్ర పారాయణం చేయడము, హ్మ్. గురు పౌర్ణమి హ్మ్. ఇటువంటివన్నీ చేసుకోవచ్చు. రెండవ రాశి కుంభరాశి. హ్మ్. కుంభము అంటే కుండ. హ్మ్. వీళ్ళు ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవతా ఉత్సవాలు చూడొచ్చు. ఓకే. అది హ్మ్. కేరళలో, శ్రీలంకలో జరిగితే మనం పోలేము. ఆ! అవకాశం లేదు. హ్మ్. ఆలయం తీసుకుంటే కుంభకోణం అని ఒక ఊరే ఉంది. ఓకే. హ్మ్. ఆది కుంభేశ్వరుడు. హ్మ్. అమృత కలశము అక్కడ ఉందని అంటారు. హ్మ్. కుంభరాశి ఆది కుంభేశ్వరుడు కాబట్టి. ఆ! ఆది మొదటి కుంభేశ్వరుడు అని అర్థం. సరే ఓకే. ఆ హ్మ్. ఆలయానికి వెళ్ళి రావచ్చు అవకాశం ఉంటే. ఆ! వీళ్ళు ఏమి తాగినా కుండలో నీళ్ళే తాగాలి ఇప్పుడు అలవాటు చేసుకునేది. ఓకే. హ్మ్. కుంభరాశి యాక్టివేట్ కావాలంటే కుండలో నీళ్ళే. వీళ్ళు ఒక స్టీల్ చెంబు అన్నా అది కుండలాగా ఉండేది కొనుక్కోవాలి. హ్మ్. బిందె కొనుక్కున్నా కుండలాగా ఉండే బిందె కొనుక్కోవాలి. ఓకే. మకర రాశి వాళ్ళు. మకర రాశి వాళ్ళు. అప్పుడు రెండో కుంభరాశి స్థానము యాక్టివేట్ దానికి అవుతుంది. సంబంధించిన రిసీవ్ ఉంటుంది. ఓకే. వర్షం పడితే ఒక చిన్న కుండలో ఒక 2, 3 వర్షంలో పెట్టి ఆడ ఆ! సేవ నీళ్ళు పెట్టి ఎత్తి పెట్టుకుని వీళ్ళు తాగొచ్చు. ఓకే. ఆలయ కుంభాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అవును. ప్రతి ఏడాది కుంభాభిషేకం జరుగుతుంది. ఆ! ఎక్కడ జరిగినా వీళ్ళు వెళ్ళిపోవాలి. వెళ్ళి ఆ నీళ్ళు చల్లితే చల్లించుకురావాలి. ఓకే. అది ఏళ్ళనికైనా మంచిది. కుంభాభిషేకం. అప్పుడు వీళ్ళు యాక్టివేట్ అవుతారు. హ్మ్. కాబట్టి ఇటువంటివి చేయడం వల్ల ఆలయ పరిహారం చెప్పాను, హ్మ్. వ్యక్తిగత పరిహారాలు చెప్పాను. ఇవి అవును. చేయడం వల్ల హ్మ్. ఆటోమేటిక్గా వీళ్ళకు మకర కుంభరాశి యాక్టివేట్ రాశికి అవుతుంది. మకర మకర రాశి వాళ్ళకి రాశికి కుంభరాశి యాక్టివేట్ బావుంటుంది. అవుతుంది. హ్మ్. కుంభరాశికి రెండవది మీన రాశి, 12వది మకర రాశి. హ్మ్. మేషరాశి వాళ్ళకి మీన రాశి గురించి చెప్పాను. అవును. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు వెళ్ళి రావడము, హ్మ్. అదేవిధంగా చేపలు ఉన్నటువంటి రింగ్సు, ఆ! డాలర్సు, పోస్టర్స్ పెట్టుకోవచ్చు అలాంటివి పెట్టుకోవచ్చు. హ్మ్. చక్కగా. హ్మ్. అదేవిధంగా వీళ్ళకు మీనరాశి అంటే గురువు హ్మ్. అధిపతి. హ్మ్. గురువుల ఆరాధన కూడా చేయొచ్చు. చాలా ఓకే. మంచిది. అదేవిధంగా మీనరాశి అంటే హ్మ్. కాలపురుషుడికి 12 రాశి. 12 రాశి అంటే మనం పడక గది పడుకొని నిద్రపోతున్నాం కదా. అవును. మీనరాశి అంటే పడక గదే. ఓకే. పేద ఇంటి ఆ! వాళ్ళకు పెండ్లయితే వాళ్ళకు చాపా దిండు, ఒక ఓకే. బెడ్డు, హ్మ్. మంచం కొనివ్వచ్చు. ఓకే. మనకు స్తోమత ఉంటే. హ్మ్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరో మనకు వీళ్ళు తీయిచ్చారు పెండ్లయింది. అవును కదా! ఎప్పుడు ఎవరికి పెండ్లైనా నూతన దంపతులకు అవి కొనిస్తారు. అవును. ఓకే. ఆ హ్మ్. టైంలో అదొక సాంప్రదాయం. హ్మ్. అక్కడ పేదింటి వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ! మేము మీకు తీస్తున్నాము మీరు తీసుకోండి. అంతే. తీసినప్పుడు బాగుండేది తీసేయాలి. మనం సాపది ఇచ్చినా కానీ పర్వాలేదు. అవును. బాగుండేది తీసేయాలి. హ్మ్. తీసిస్తే మీన రాశి యాక్టివేట్ అయిపోతుంది. ఓకే. అదేవిధంగా వీళ్ళకి 12 రాశికి మకర రాశికి చెప్పాను కదా. హ్మ్. ఏం పరిహారాలు చెప్పాను మనము మకర రాశికి. అట్టడుగు స్థాయి వర్గాల్లో అవును. వృత్తులు చేస్తున్న వాళ్ళు. హ్మ్. ప్రపంచంతో వీళ్ళు లేకపోతే నగరాలు కంపు కొడతాయి. వీధులు అవును. వచ్చేవాళ్ళు లేకపోతే. అవును. హ్మ్. ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మనం కూడా ఎవరు చేయలేం. వాళ్ళు అవును. దాన్ని నమ్ముకొని ఒక ఫ్యామిలీని నడిపిస్తూ ఉంటారు. హ్మ్. అదేవిధంగా ఆటో యూనియను, రిక్షా యూనియను వాళ్ళకి సాయం వీళ్ళందరూ కూడా చేయాలి. సహాయం చేయొచ్చు. యూనిఫామ్స్ ఓకే. తీసి ఇవ్వడము, స్తోమత ఉంటే వాటర్ హ్మ్. బాటిల్స్, ఫుడ్ పెట్టడము, మేడే రోజు కార్మిక దినోత్సవం వచ్చిన రోజు అవును. బ్రహ్మాండం చేయొచ్చు ఇవంతా. తప్పకుండా. కాబట్టి హ్మ్. కుంభరాశి యాక్టివేట్ అవుతుంది. ఆ! మీన వీళ్ళు రాశి ఏ టెంపుల్‌కెళ్ళాలి సార్? ఎవరు కుంభరాశి వాళ్ళు. కుంభరాశి వాళ్ళు. కుంభరాశి వాళ్ళు కాపలా దేవతలు మకర రాశి యాక్టివేట్ కావాలంటే గ్రామ ఓకే. దేవతలు, హ్మ్. కాలభైరవుడు, వారాహిమాత వీళ్ళంతా హ్మ్. కాపలా దేవతలు ఆరాధించవచ్చు. ఓకే. మీన రాశి యాక్టివేట్ కావాలంటే సముద్ర తీరాల్లో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి రావచ్చు. ఓకే. హ్మ్. ఏదన్నా నదీ తీరంలో ఉన్నటువంటి ఆలయం కూడా హ్మ్. కృష్ణమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ, అవును. శ్రీకాళహస్తీశ్వరుడు, హ్మ్. స్వర్ణముఖి నది పక్కనే ఉన్నాడు. అవును. ఇటువంటి పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళరావచ్చు. జలం పక్కన ఓకే. ఉండాలి. ఇక్కడ వచ్చి హ్మ్. జలరాశి కాబట్టి రెండోది. ఇప్పుడు మనకు కుంభరాశి ఆటోమేటిక్ యాక్టివ్. అవును. ఇక మీనరాశి. చివరగా మీన రాశి. హ్మ్. మీన రాశి కుంభరాశి ఫలితాలు పరిహారాలు, హ్మ్. మేషరాశి పరిహారాలు. మేషరాశికి సుబ్రహ్మణ్య కొండపైన సుబ్రహ్మణ్యారాధన. అవును. అదేవిధంగా బార్బర్స్ ఉంటారు కదా. బార్బర్స్కి హెల్ప్ చేయొచ్చు. మేషం అంటే ఓకే. తల. చెప్పాను కదా ఇంతకుముందు. అవును. తల మీదనే వాళ్ళు పని చేస్తుంటారు. హ్మ్. వాళ్ళకు మంచి ఒక పెద్ద దువ్వెన, ఒక హ్మ్. కత్తెర, ఓ షేవింగ్ క్రీమ్, ఓ బిస్కెట్ ప్యాకెట్, ఓ వాటర్ బాటిల్, హ్మ్. ఒక 10 బ్లేడ్లు హ్మ్. ఇచ్చేసామనుకోండి. వాళ్ళు ఆ కత్తెరతో 10 సంవత్సరాలు అందరికీ రిలాక్స్ చేస్తారు. చేస్తుంటారు. హ్మ్. దువ్వెనతో రిలాక్స్ చేస్తుంటారు. ఈ 10 బ్లేడ్లు వేసి 20 మందికి షేవింగ్ చేస్తారు. అవును. వచ్చిన రిలాక్స్ చేస్తూనే ఉంటారు. ఆటోమేటిక్గా మేషరాశి ఏమవుతుంది యాక్టివేట్ వీళ్ళకు అవుతుంది. నెగిటివ్ ఉంటే రిలాక్స్ అవుతూనే ఉంటుంది. హ్మ్.
వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇవ్వరు మనకి ఇస్తున్నారు వీళ్ళు చక్కగా అనేసి. వాళ్ళు గౌరవించాలి. వాళ్ళు లేకపోతే కూడా ప్రపంచం అంతే. చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. అవును. అంటే దాన్ని తల నమ్ముకునే బతుకుతుంటారు వాళ్ళు. అవును. అప్పుడు వాళ్ళు మేషం గొప్ప రాశి సేవ యాక్టివేట్ చేస్తున్నారు చేస్తారు. సమాజానికి వాళ్ళు. అవును. హ్మ్. వాళ్ళు నాయి బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళ బ్రాహ్మణులతో సమానంగా చూస్తారు. ఓకే. వాళ్ళు కొట్టే వాయిద్యాలు దేవతలకు ఇష్టం. హ్మ్. మంగళ వాయిద్యం లేకపోతే అవును. ఏది కాదు. కాబట్టి వాళ్ళని కూడా గౌరవించాలి. వ్యక్తిగత పరిహారం కింద వస్తుంది. అంతే. అద్భుతమైన పరిహారం ఇది. హ్మ్. కాబట్టి మేన రాశి వాళ్ళు మేషరాశిని అలా యాక్టివేట్ చేసుకోవాలి. కుంభరాశిని కుంభరాశి. ఆది కుంభేశ్వర స్వామికి ఆలయానికి వెళ్ళి రావచ్చు. హ్మ్. ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్నటువంటి ఉత్సవాలను చూడొచ్చు. టీవీలో చూడొచ్చు. అవును. అదేవిధంగా కుండల్లో ఉన్నటువంటి నీళ్లు తాగేది అలవాటు చేసుకోవాలి. వర్షంలో కుండలు పెట్టి నీళ్లు తాగడం మంచిది. అవును. ఆలయ కుంభాభిషేకానికి వెళ్ళి రావడం మంచిది. హ్మ్. వ్యక్తిగత ఆలయ పరిహారాలు ప్రతి రాశికి చెప్పడం జరిగింది. 2, అవును. 12ని యాక్టివేట్ చేస్తే ఎలా మధ్యలో ఉన్న రాశి యాక్టివేట్ అవుతుంది. హ్మ్. 2వ స్థానం 12వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తే జయలలిత గారి జీవితం ఎలా మారింది. అవును. మీరు ముఖ్యంగా ఏందంటే, ప్రతి రాశికి సంబంధించినట్టు క్షేత్రం అంటే గనక ఊరికే టెంపుల్ గురించి కాకుండా, ఒక లాజికల్‌గా ఏ ప్లేసెస్‌ని యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో కూడా ఎంతో క్లియర్‌గా తెలియజేశారు సార్. సో, విన్నారు కదా! మీరు కూడా మీ రాశికి తగ్గట్టు సార్ చెప్పిన ఈ పరిహారాలైతే తప్పకుండా చేసుకుంటూ, మీ జీవితాన్ని కూడా మార్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్తే సార్. ధన్యవాదాలు.